యూపీలోని బరేలీ పట్టణంలో దీపావళి రాత్రి ఒక ఎలుక ఇంటిని తగులబెట్టిన విచిత్ర వైనం వెలుగు చూసింది. ఆ ఎలుక చేసిన పని కారణంగా సిలిండర్ పేలడంతో ఆ ఇంటిలోని తలుపులు ధ్వంసమయ్యాయి. ఇంటిలోని వస్తువులన్నీ తగులబడ్డాయి. ఈ ఘటనలో ఇంటి యజమానితో పాటు అతని కుమారుడు గాయాల పాలయ్యారు. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సుభాష్ నగర్ పరిధిలోని బెహాటి గ్రామ నివాసి సతీష్ ఈ ఉదంతానికి సంబంధించిన వివరాలు తెలిపారు. తమకు 2 అంతస్తుల ఇల్లు ఉందన్నారు. కుటుంబ సభ్యులు పై అంతస్తులో దీపం వెలిగించి వచ్చారని తెలిపారు. తర్వాత ఒక ఎలుక కొద్దిగా వెలుగుతున్న దీపపు ఒత్తిని తీసుకువెళ్లి గ్యాస్ సిలిండర్ పైపు పైన పెట్టిందన్నారు. దీంతో సిలిండర్ పేలిందని, ఆ శబ్దం వినగానే తాము మంటలను ఆర్పేందుకు ప్రయత్నించామని పేర్కొన్నారు. కాగా ఈ సమయంలో తాను, తన కుమారుడు సుభాష్ గాయపడ్డామని, తమను వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించారని, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఓ ప్రైవేటు ఆసుపత్రికి పంపించారన్నారు. ఈ ప్రమాదంలో ఇంటిలోని 45,000 రూపాయల నగదు, విలువైన నగలు తగులబడ్డాయన్నారు. కాగా ఇంటి యజమాని సతీష్ పిండిమర వద్ద పనిచేస్తుంటాడు. కుమారుడు పవన్ ఆటో నడుపుతుంటాడు.